నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తూ, నా కాస్ట్ని బ్లేమ్ చేస్తూ, నా కుటుంబాన్ని దీంట్లో లాగుతూ, కనీసం ఒక్కసారైనా అడిగినారా నాకు ఇది వాస్తవాలని ఎవరైనా పార్టీ తరపు నుంచి? ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం ఏమొస్తుందంటే, ఎక్కడో చోట ఈ కుట్ర ప్రకారం వీళ్ళందరూ ఈ ఐటీడీపీ కానీ ఈ ఎస్వి సోషల్ మీడియా కానీ వీళ్ళిద్దరు ఏకంగా అయి నాకు టార్గెట్ చేస్తూ నాకు బలి చేయాలని ముందే ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ ప్రిపరేషన్ నాతో మాట్లాడుకుంటా, నాతో ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా, నాతో ఏ జవాబు అడగకుండా ముందే దిగినారంటే ఖచ్చితంగా ఏదో కుట్ర ఉందని అందరికీ అనుమానం వస్తుంది. ఒక మైనారిటీగా ఇప్పుడు అప్పట్లో హఫీజ్ ఖాన్ గారిని వీళ్ళందరూ టార్గెట్ చేసి దూరం చేసుకున్నారు. ఈ మధ్య ఆయన కూడా కర్నూలు నుంచి కొద్దిగా దూరం అయినారు. ఇమ్తియాజ్ గారిని ఓడగొట్టేసి పంపించేసినారు. మిగతా వాడిని నేను జరిగితే ఇంకా రస్తా సాఫ్, క్లియర్ రోడ్. ఇది అనుమానం అందరికీ, నాకి, ప్రజలకి, అందరికీ వస్తుంది. ఇప్పటి వరకు ఇచ్చే రెస్పెక్ట్ చాలా ఇచ్చినాను, చాలా ఇన్సల్ట్స్ తీసుకున్నాను. రేపు పొద్దున్న ఈద్ ఉంది, హాయిగా బక్రీద్ చేసుకొని గడ్డం గీక్కొని బాగా కొత్త బట్టలు వేసుకొని ప్రతి వార్డు పోతాను, ప్రతి సందు పోతాను, ప్రతి ఇల్లు పోతాను. ఈ కర్నూలులో ఏం మగాడు పుట్టినాడు అహ్మద్ అలీ ఖాన్ని ఆపనీకేంటో రమ్మను చూస్తా, ఇప్పుడు చూపిస్తా. చాలా అయిపోయింది, ఓవర్ అయిపోయింది. ఇప్పుడు దాటింది, ఆ లిమిట్స్ పోయినాయి. ఆ లిమిట్స్, ఆ రెస్పెక్ట్ ఇచ్చేది అన్న 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 అని చెప్పే చేతులు జోడించి ఆ రెస్పెక్ట్లు ఇచ్చే నాయకులకి వాళ్ళు ఆ రెస్పెక్ట్ని వాల్యూ ఇలే. నేను బెండ్ అయినా వాళ్ళు వాల్యూ ఇవ్వలేదండి. ఇప్పుడు లేదు. 1,00,000 మైనారిటీలు ఉన్న కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తాను. పార్టీ అధిష్టానం ఏ చర్యలు తీసుకున్నా నాకు యాక్సెప్ట్.